అనంతపురంలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభిమానులను పెద్ద ఎత్తున పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బయటికి రావాలంటే వాటి పార్టీ తప్పు చేసాం క్షమాపణ చెప్పడానికి ఏంటన్నా ఇప్పుడు తప్పు చేయడానికి ఒక నిమిషం ఆలోచించి క్షమాపణ చెప్పడానికి రోజు ఆలోచించాలి. ప్లీజ్ అనంతపురంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఇప్పుడు ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దుమారంగా ఆగ్రహ జ్వాలలు అయితే ఇంకా ఆగినట్లయితే కనిపించలేదు. ఎందుకంటే ఈయన దాదాపు చేసి వారం పైన కావస్తున్నా కూడా ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు వెంకటేశ్వర ప్రసాద్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేయడం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఆడియో ఎప్పుడైతే వైరల్ అయిందో ఆ మరుసటి రోజు ఆయన ఒక వీడియోని రిలీజ్ చేసి ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులకు నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు, అసలు నేను కాదు, నా వాయిస్ కాదు అది. ఒకవేళ అభిమానులు ఆ వాయిస్ ని విని మనస్తాపం చెందింటే వారికి సారీ చెప్తున్నా అని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంట్లో కూర్చొని సారీ చెప్తే సరిపోదు, బహిరంగంగా బయటికి వచ్చి అందరి సమక్షంలో అభిమానుల సమక్షంలో గానీ థియేటర్ దగ్గర కూడా వచ్చి ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రతి చోట కూడా నిరసన వ్యక్తం కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా వారు కలెక్టరేట్ వద్ద ధర్నాలు, అలాగే టీడీపీ కార్యాలయాల వద్ద ధర్నాలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు చాలా మంది అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కొంతమంది వెహికల్స్ లో వచ్చి ప్రస్తుతం ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వారు ప్రయత్నించడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పోలీసులకు చేయడంతో భారీగా ఇక్కడ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించడం కూడా జరిగింది. మొత్తం ఈ క్యాంప్ కార్యాలయానికి నలుదిక్కులో కూడా మొత్తం బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బందోబస్తును అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేశారని ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు అని తెలుసుకున్న ఎమ్మెల్యే అభిమానులు అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ప్రస్తుతం క్యాంప్ కార్యాలయాన్ని కూడా భారీగా చేరుకుంటున్నారు. వారందరూ కూడా ఇక్కడికి అయితే ప్రస్తుతం ఎవరైతే దూర ప్రాంతాల నుంచి, చిత్తూరు, కుప్పం ప్రాంతాల నుంచి వచ్చారని ప్రస్తుతం అయితే పోలీసులు చెబుతున్నారు. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో, మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు కూడా తరలించి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. అనంతపురంలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభిమానులను పెద్ద ఎత్తున పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తప్పు చేసాం క్షమాపణ చెప్పడానికి ఏంటన్నా తప్పు చేయడానికి ఒక నిమిషం ఆలోచించి క్షమాపణ చెప్పడానికి రోజు ఆలోచించాలి. ప్లీజ్